డిఫరెన్స్ నేను చూస్తున్నాను. అంటే ఇక్కడ పట్టాలు ఉంటున్నాయి కానీ నాలెడ్జ్ లేదు అనేసి అంటున్నారు మేడం మీరు. అంటే నాలెడ్జ్ చూసుకుంటే జీరోనే అనుకోవచ్చు మనం. ఎందుచేత అంటారు? అంటే బట్టి కొట్టి చదువుతున్నారా, అంటే పేపర్ లో మార్క్స్ పడ్డాయా, మనకి నంబర్ వైజ్ గా చూసుకుంటున్నారా? లేదు, ఎందుకంటే నాలెడ్జ్ లేనిది చదువు వ్యర్థం అంటారు. మరి అలాంటప్పుడు మీ కాలేజ్ సంస్థ మరి వాళ్ళకి అంటే ఏ విధంగా పిల్లలకి డెవలప్ చేస్తారు? మేము ఈ బట్టి కొట్టడం విధానాన్ని ప్రోత్సహించము. కంటిన్యూస్ ఇవాల్యుయేషన్ అంటే చాలా కళాశాలల్లో ఏ నామ మాత్రమే ఉంటుంది, అన్ని మార్కులు వాళ్ళు వేసేస్తారు. మా దగ్గర అలా కాదు. అమ్మాయి వచ్చి సెమినార్ ఇవ్వాల్సిందే, మైక్ ముందు నిలబడి ప్రజెంటేషన్ ఇవ్వాల్సిందే, ప్రాజెక్టు 2-3 అమ్మాయిలు కలిపి ప్రాజెక్టు చేయాల్సిందే, అమ్మాయిలు ఇంటర్న్షిప్ చేయాల్సిందే, అమ్మాయిలు క్లాస్ రూమ్ పార్టిసిపేషన్ చేయాల్సిందే, అమ్మాయిలకు స్టూడెంట్స్ క్లబ్స్ అని ఉంటాయండి మా దగ్గర, ఆ స్టూడెంట్స్ క్లబ్స్ లో పార్టిసిపేట్ చేయాల్సిందే. ఎక్కడ కాంప్రమైజ్ కాము మేము. అవన్నీ చేస్తేనే మార్కులు ఇస్తాం, లేకపోతే లేదు. 0 మార్కులు పెట్టడానికి కూడా వెనకాడము. మేము క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కాము. దానికి ఉదాహరణ చెప్పాలంటే మా మా మార్క్స్ ఒకరిద్దరు ప్రశ్నిస్తుంటారు కూడా, ఏంటి మేడం అటానమస్ కాలేజ్ కదా, 100% రిజల్ట్ రావచ్చు కదా, లేదా మార్కులు చాలా రావాలి కదా అని అంటుంటారు. మేము మా మార్కులు అసలు ఇవాల్యుయేషన్ మేము చేయము, ఎక్స్టర్నల్స్ తో చేయిస్తాము. కానీ ఎక్స్టర్నల్స్ తో చేయించి అదే ఎక్స్టర్నల్ మార్క్స్ ఏమొస్తాయో అదే, ఎక్స్టర్నల్ పేపర్ ఏది ఉంటుందో అదే, అది టఫ్ కానివ్వండి ఈజీ కానివ్వండి. తర్వాత ఇప్పుడు కొత్తగా అంటే కొన్ని సంవత్సరాల నుంచి ఉంది, అందరు ఫాలో అవ్వడం లేదు, బ్లూమ్స్ టాక్సానమీ, అవుట్కమ్ బేస్డ్ ఎడ్యుకేషన్. మన కాలేజ్ కూడా మన ఇండియా కూడా వాషింగ్టన్ అకార్డ్ లో సంతకం పెట్టింది. ఆ వాషింగ్టన్ అకార్డ్ లో సంతకం పెట్టిన దేశాలన్నీ కూడా అవుట్కమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ ఫాలో కావాల్సింది. అంటే మనం ఏది చదువుకున్నా గానీ దానికి అవుట్కమ్ ఉండాలి. నిర్దేశితమైన ప్రతి కోర్సుకు నిర్దేశించబడినటువంటి అవుట్కమ్స్ మేము ఆల్రెడీ దానికి రాసి పెడతాం అన్నమాట. ఈ యూనిట్ చదవడం వల్ల వీళ్ళు ఇది నేర్చుకోగలుగుతారు, ఈ రకంగా ఆలోచించగలుగుతారు, ఇది ఆ టార్గెట్ మేము రీచ్ కావాలి, మేము మ్యాపింగ్ చేస్తాం అన్నమాట. అవుట్కమ్ వచ్చిందా లేదా మ్యాపింగ్ చేస్తాం. ఒకవేళ అవుట్కమ్ రాకపోతే పిల్లలు ఎక్కడ వెనుకబడుతున్నారు, వాళ్ళకి ఏ రకంగా మనం ట్యుటోరియల్ క్లాస్ లా, రెమెడియల్ క్లాస్ లా ఏ రకంగా వాళ్ళకు ఇంప్రూవ్ చేయాలి అని మేము ఆలోచిస్తుంటాం. మా కాలేజీలో ఎక్సలెంట్ మెంటరింగ్ కూడా ఉంది. సృజనాత్మకంగా ఆలోచించేటట్టుగా చేస్తుంటాం మా పిల్లల్ని మేము. అద్భుతం మ్యామ్. మరి